అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు గడుస్తున్నా కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజున మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు చెప్పిండో స్కాలర్షిప్ల విడుదలే కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచుతానని ఏదైతే మాట చెప్పిండో ఈ 11 నెలల్లో దాన్ని పూర్తిగా విస్మరించిండు। ఈ రోజున వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలను ఏర్పాటు చేస్తున్నారు। ప్రజాధనం వృధా చేయడానికి ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం। విద్యార్థులకు ఇవ్వాల్సిన దాదాపుగా 4,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టుకొని ప్రభుత్వ విద్యా సంస్థల గురించి పట్టించుకోకుండా అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో దాన్ని ఖురాన్, బైబిల్, భగవద్గీతతో పోల్చిన మీరు అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా కానీ కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు। ఈ రోజున మేము నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో పూర్తి స్థాయిలో ఒకే దఫాలో స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పారో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచుతామని చెప్పేసి మీరు మాట ఇవ్వడం జరిగింది। దాన్ని ఆ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది। దాన్ని కూడా వెంటనే అమలు చేసి పూర్తి స్థాయిలో స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। అంతేకాకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి తెరాస ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాటలైనటువంటి విద్యార్థులను మోసగిస్తున్నారు, విద్యార్థులకు న్యాయం చేయట్లేదు అని చెప్పారు। కానీ మీరు కూడా అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా కానీ వాటిని ఏ పాపాన కూడా పట్టించుకున్న పాపాన పోలేదు। దాంతోపాటుగా ఈరోజు విద్యార్థులు ఒక పక్కన స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడుతుంటే మరో పక్కన యాజమాన్యాలు కూడా విద్యా సంస్థలు మూసేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది। ఈ దౌర్భాగ్యమైన పాలనకు మీరే కారణమని చెప్పేసి కూడా ఎన్ఎస్ఏ పక్షాన ఈరోజు తెలియజేస్తూ వెంటనే మీరు ఏదైతే మాట చెప్పారో పూర్తి స్థాయిలో స్కాలర్షిప్ల విడుదల, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ప్రస్తుత ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచుతానని మాట ఇచ్చారో రెండు అమలు చేయాలని చెప్పేసి, లేని పక్షంలో మీరు వచ్చే అతి కొద్ది రోజుల్లోనే విద్యార్థి లోకం నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, మీరు నిర్వహించాల్సింది ప్రజాపాలన విజయోత్సవ సభలు కాదు, ముందు రాష్ట్రంలో ఏదైతే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఉందో వాటిని పరిష్కరించి మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకొని ఆ తర్వాత సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।